హాయ్ అండి. నమస్తే. నేను మీ తేజస్విని. ముందుగా అయితే ఇవాల్టి రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. గుమగుమలాడే టేస్ట్ మాత్రం చాలా బావుందండి. చూస్తుంటేనే మీకు నోరు ఊరిపోతుంది గదా! అది ఎలా ప్రిపేర్ చేయాలో అయితే చూసేద్దాము. ఇందులోకైతే నేను ఎండు కొబ్బరి అస్సలు యూజ్ చేయలేదు. ఎండు కొబ్బరి యూజ్ చేయకోకుండా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసి ఒక గరిటె ఆయిల్ వేసుకుందాము. ఇందులోకి చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, యాలక్క వేసుకుందాము. అలా వేసుకున్న తర్వాత ఇందులోకి తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుందాము. అవి లైట్ పింక్ కలర్ లాగా చేంజ్ అయితే చాలండి. ఎక్కువ వేసుకోకుండా అవసరం ఏం లేదు. లైట్గా ఒకసారి అయితే వేపేసుకుందాము. కలర్ చేంజ్ అయిపోతే ఇందులోకి 2 ఇంచుల అల్లం ముక్కలు కట్ చేసి వేసుకుందాము. అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము ఒక 4. అలాగే ఇక్కడైతే ఒక 2 టమోటాలు కట్ చేసి వేసుకుందాము. అన్నీ ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడైతే తెల్లవాయలు కూడా ఒక 7-8 వేసుకొని మరి ఒకసారి అన్నీ కలిసేలాగా వేపుకుందాము. అలాగే ఇందులోకి అయితే కాజు అయితే వేసుకుందామండి. ఒక 10 వేసుకున్నాము. అలాగే ఇందులోకి అయితే హ్యాండ్ఫుల్గా కొత్తిమీర వేసుకుందాం, బాగా వాష్ చేసి. అన్నీ ఒకసారి బాగా వేపుకుందాం. ఆ వేగేలోపు ఇక్కడైతే గుడ్లు అయితే నేను ఇక్కడ ఒక గిన్నెలో వాష్ చేసిన తర్వాత వేస్తానండి. అన్ని కుక్కర్లోకి వేసుకొని ఉప్పు, వాటర్ వేసి ఒక విజిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం ఇందాక వేపుకున్నవన్నీ చల్లారిపోయాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అవన్నీ మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుందాము. ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాము. ఇందులోకి అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకొని అలాగే వేపుకున్న జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి. అన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే దీనికి మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ గుడ్లు అయితే ఉడికిపోయాయి. విజిల్ తీసేసి గుడ్లన్నీ ఆ షెల్ అంతా తీసేసుకుందాం గుడ్లకి. అవన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులోకైతే ఇందాక మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ పైకి తేలే వరకు బాగా వేపుకుందాము. అలా వేపుకున్న తర్వాత ఇందులోకి అయితే కారం ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీ స్పైసీని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఫ్రై చేసుకున్నాము. ఇది పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి అయితే కాస్త నూనె వేసుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఎగ్స్ అన్నీ ఒకసారి ఫ్రై చేసుకుందాము. లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకుందామండి. ఇక్కడ ఇంకొక టేబుల్ స్పూన్ దాకా కారం యాడ్ చేశాను. అంతా బాగా మిక్స్ చేసి ఇందాక మనం వేపుకున్న మసాలా అంతా ఇందులోకి వేసేసుకుందాము. అంతా ఒకసారి బాగా వేపుకొని ఇలా నూనె అంతా పైకి తేలే వరకు వేపుకుందాము. ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని
ప్లేట్ పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందాము. కూర అయితే బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకైతే ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకుంటానండి, ఫ్లేవర్ బాగుంటుందని. అంతే అండి, ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ కన్సిస్టెన్సీ వచ్చి. ఇది ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరు కూడా రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలాగే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.